హన్మకొండ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. వెల్లంపల్లి రోడ్డు సమీపంలోని హౌసింగ్ బోర్డు వెనుక షరీవుద్దీన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు నడికూడ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సిమెంట్ ఇటుకల షాప్ దగ్గర రక్తపు మరకల ఆనవాలను గుర్తించారు పోలీసులు. హత్య చేసి రోడ్డుపై ప్రమాదకరంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మద్యం సీసాలు సిమెంట్ ఇటుకలతో కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా షరీఫుద్దీన్ పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. షరీఫుద్దీన్ మృతిపై అనేక అనుమానాలున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బైక్ యాక్సిడెంట్ అయితే ఈవెన్ బైక్ కూడా ఇంత స్క్రాచెస్ లేకుండా పోలీస్ స్టేషన్ లో ఓన్లీ బ్లడ్ బాడీ మీద ఏమైనా గాయాలనే ఇంకా ఇంకా వేరే చేతులకు కానీ కాళ్ళకు కానీ మా తలకాయకు తాకింది, ముక్కు మీద కొట్టిండు బాగా, మొత్తం రక్తం ఇదంతా రక్తం, ఆడంతా రక్తం మడిగట్టింది అన్న. 2 దిక్కుల ఒక రూమ్ లో కొట్టి రూమ్ అంతా ఒక రూమ్ లో కొట్టేసిళ్ళు, గుంజుకొచ్చి ఆ రోడ్డు మీద వేసిళ్ళు. మా తమ్ముడే ఆయన, మా చిన్న తమ్ముడు. మేము పోయి చూసే వరకు ఆ చెప్పులు ఉన్నాయి, ఇవన్నీ టోపీ ఉన్నది ఇలాంటిది, ఆడ నల్ల టోపీ వాడి అవన్నీ చూసినాం. ఆ ఇటుక పిల్లలతో కొట్టి ఆడ తాగిన బాటల్స్ కూడా ఉన్నాయి. రోజు 8:30కి వస్తాడు. నిన్న కొంచెం 10 నిమిషాలు లేట్ అయింది అజీరా అన్న. సరే లేట్ అయింది కదా, ఫ్రెష్ అప్ గా అన్నం తిందామన్నా. అన్న నాకు ఫోన్ వస్తుంది, నాకు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, ఫోన్ వస్తాను 10 నిమిషాలే. అప్పటికి ఫోన్ మాట్లాడుకుంటున్నా, ఇక నేను పోతే ఒక్క 10 నిమిషాలు వస్తా, నువ్వైతే ఆ ప్లేట్లు పెట్టాను. పండేసుకొని పోయింది సార్. ఇంటికి వచ్చి వెళ్ళిపోయిందా? ఇంటికి వచ్చి బ్యాగ్ ఆడేసిండు, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, షార్ట్ టీషర్ట్ టాప్ పెట్టుకొని బైక్ కి తీసుకున్నాడు. ఆయన రోజు ఆ బస్సులో అప్పండే బైక్ వేసుకొని పోడు. ఫోన్ వచ్చింది కాబట్టి బైక్ వేసుకుని ఆయనకి ఎవ్వరు పాపం. హన్మకొండ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. వెల్లంపల్లి రోడ్డు సమీపంలోని హౌసింగ్ బోర్డు వెనుక షరీఫుద్దీన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు నడికూడ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు ఎలా జరిగింది? యమునా, ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాలలో దారుణం చోటు చేసుకుంది. వెల్లంపల్లి రోడ్డు సమీపంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు వెనకాల షరీఫుద్దీన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మృతుడు నడికూడ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పరకాలలోనే రెగ్యులర్ గా నివాసం ఉంటూ హన్మకొండకు అప్పడం చేస్తూ హన్మకొండ ఒక ప్రైవేటు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా షరీఫుద్దీన్ పనిచేస్తాను. నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 9 గంటల 8:30 సుమారులో ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ వచ్చి భోజనం చేస్తానని మళ్ళీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే హత్యకు గురైనట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. ఆ సిమెంట్ ఇటుకల దగ్గర రక్తపు మరకలున్నాయి, బీరు సీసాలతో కావచ్చు, ఇటు ఆ సిమెంట్ ఇటుకలతో తలపై కొట్టి హత్య చేశారంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపించినటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీని తరలించారు. షరీఫుద్దీన్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇప్పుడు ఏమైనా గొడవలు ఉన్నాయంటూ కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరితో గొడవలు కావచ్చు, అందరితోనే బాగానే ఉంటాడు, ఎవరితో గొడవలు లేవని చెప్తూనే తప్పకుండా హత్య చేశారు. హత్య చేసిన తర్వాతనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పుడు ఘటనా స్థలానికి ఎక్కడైతే ఆయన మృతి చెందినటువంటి ప్రాంతం కావచ్చు, అటు సిమెంట్ ఇటుకలకు సంబంధించినటువంటి ప్రాంతం ఉంటే పూర్తిగా పోలీసులు పరిశీలిస్తున్నారు. పరిశీలించి పూర్తిగా ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు మాత్రం మొదటి నుంచి హత్య చేసి రోడ్డు ప్రమాదకరంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాన్ని దుండగులు చేశారు. తప్పకుండా ఎవరైతే హత్య చేశారో వారిని అరెస్ట్ చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, ఇది షరీఫుద్దీన్ సంబంధించినటువంటి భార్య, కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి. పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి విచారణలో ఎటువంటి అంశాలు వెల్లడైతాయి, విచారణలో ఎవరు హత్య చేసి ఉంటారు, లేదంటే రోడ్డు ప్రమాదమే జరిగి ఉంటుందా, లేదంటే బీర్ సీసాలతో వాళ్ళు అనుకున్నట్టేనే దాడి చేసిన విషయాలు పూర్తిగా విచారణలో వెళ్లే అవకాశం అయితే ఉంది. యమునా. థాంక్యూ తిరుపతి.